భూకంపాలు, సునామీలు ఎలా సంభవిస్తాయి? నేను మీకు ఈ విషయాన్ని చాలా సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్కువ సైన్స్ జోలికి పోకుండా వివరించే ప్రయత్నం చేస్తాను. దానికి ముందు మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ప్లానెట్ ఛానల్. భూమి చూడటానికి గుండ్రంగా ఉన్నప్పటికీ ఇది కొన్ని పలకల సముదాయం. ఆ పలకలను టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. భూమిలో ఏర్పడే ఒత్తిడి కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ కదిలి ఒక ప్లేట్ మరొక ప్లేట్కి తాకుతుంది. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ముందుకి, పక్కకి లేదా ఎదురెదురుగా రాసుకున్నప్పుడు భూమి కంపిస్తుంది. దాన్నే మనం భూకంపం అని అంటున్నాము. ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్తో కొలుస్తారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ సముద్రం అడుగున కూడా ఉంటాయి. సాధారణంగా భూమి మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కదిలి రాపిడి జరిగినప్పుడు భూకంపం వస్తుంది. అదే రాపిడి సముద్రం అడుగున జరిగినప్పుడు భూమి కంపించడం వలన సముద్రపు నీరు కొంచెం కిందకి, కొంచెం మీదకి, కొంచెం వెనక్కి, ముందుకి కదులుతుంది. అలా సముద్రపు నీరు దాని స్థానాన్ని కోల్పోవడం వలన పెద్ద పెద్ద అలలు ఏర్పడతాయి. అలా చాలా అలలు ఏర్పడి సముద్రపు ఒడ్డు వైపు దూసుకు వస్తాయి. దాన్నే మనం సునామీ అని అంటున్నాము. అలా భూమిలో ఏర్పడే ఒత్తిడి కారణంగా భూమి కంపించినప్పుడు భూకంపం వస్తుంది. అదే భూకంపం సముద్రపు అడుగున వస్తే అది సునామీకి దారితీస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో దీవుల్లో లేదా సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు పేలడం వలన కూడా సునామీ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, భూకంపాలు, సునామీల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను. ప్రపంచంలో సంభవించిన అతిపెద్ద 10 సునామీల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.